హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి బిర్యానీ దినుసులన్నీ వేయించుకోవాలి ఆయిల్లో. అలా వేగుతుండగా ఇంకొక పక్కన సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 4 పచ్చిమిర్చిని నేను తరిగి వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కచ్చాపచ్చాగా చేసుకొని అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయకూడదు, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని, అలాగే బీన్స్ ముక్కల్ని అన్నిటినీ వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. మీ చాయిస్ అనమాట. ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటబుల్స్ని ఈ వెజిటబుల్ బిర్యానీలోకి మీరు వేసుకోవచ్చు. ఇలా నీట్గా ఫ్రై ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను కొంచెం పుదీనా సన్నగా తరిగి అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నీట్గా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని, అలాగే నేను కొంచెం గీ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి నీట్గా మిక్స్ చేసేసి కొంతసేపు ఫ్రై చేయాలి. ఇలా అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకొక పక్కన నీట్గా కడిగి నానబెట్టుకున్న బియ్యంని వేసుకుంటున్నాను. నేనైతే 2 గ్లాసులు బియ్యంకి 4 గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను. నేను పక్కన కాంచుకొని వేసుకుంటున్నాను వాటరు. అలాగే మీరు కూడా అలా కాంచుకొని వేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది వెజిటబుల్ బిర్యానీ. చూడండి, నీళ్ళు బాగా కాగిన తర్వాత వేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా నీట్గా కలిపేసుకొని ఇంకా క్యాప్ పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం చెక్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవడమే వెజిటబుల్ బిర్యానీ. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా, పొడి పొడిగా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఫాస్ట్గా అయిపోతుంది, ఎంతసేపు పట్టదు. ఒక 10 to 15 మినిట్స్లో మనకి బిర్యానీ తయారైపోతుంది. చూడండి ఎంత పొడిగా అయ్యిందో. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.